ఇప్పుడు బాబు మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలోనే ఉన్నా కానీ నేను టీఆర్ఎస్ వేరు, హ్మ్. కేసీఆర్ వేరు, టీడీపీ వేరు, బీజేపీ వేరు కాదు, మూడు ఒకటే. కే పాల్ అంటే సరే సబ్జెక్ట్ వైజ్ ఓకే సార్. పనికొచ్చే మాటలు మాట్లాడాడు. కాఫీ తాగడానికి రమ్మని పిలిచి సార్ అడుక్కునే పాత్రలు నుంచి స్టార్ట్ చేసి ఒక ఛాన్స్ సార్ ప్లీజ్ అని ఇప్పటికీ కూడా మీ వెంట అడుక్కునే వాళ్ళని క్రియేట్ చేసిండ్రు మీరు. ఇది చిన్న విషయం కాదు. ఓకే, మేమిద్దరం కూడా ఎన్నోసార్లు అరే మనం ఏం పాపం చేసాంరా అని ఇద్దరికి వచ్చిన చేసిండే అంటారా అని కోట అనేది అది అంటే ఇద్దరం ఏడ్చినాం చాలాసార్లు. ఇక రాశాడు పంపాడు, ఏం జరగాలని జరుగుతుంటాయి. కోటగారు కూడా అంతే, అంత ముందు రోజు నాతో మాట్లాడారు. ఎప్పుడు వస్తారంటే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానన్నా తెలవాలి. మన సలహాలు ఎవ్వరు తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. ఎవడికి వాడే మాస్టర్, ఎవడికి వాడే మేధావి. ఈ టాపిక్ నేను మాట్లాడుకుంటుంటే మంచిది. అంటే ఒక సినిమాలో క్యారెక్టర్ ఎంట్రీ రోజున మా స్ట్రగుల్, మా తపన. మీది కోటా గారిది కాంబినేషన్ మాత్రం ఇంకా ఎవరైనా హిట్ పేరు ఇంకా ఇంకొక అని ముద్ర వేసింది మాకు సినిమా ఇండస్ట్రీ. ఎరా ఏ పేపర్ తెచ్చారా అని నేను అడిగితే వాడు ఇంగ్లీష్ పేపర్ అంటాడు. ఇంగ్లీష్ పేపర్ కరెక్ట్ రా, తెలుగు పేపర్లు ఏముంటది బాబు? తెలుగు పేపర్ లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్. తలచినదే జరిగినదా దైవం నిన్నులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. చేతులు ఏ పేజీనైతే తిప్పినమో దీని వరకే, తర్వాత అడిపోయారు. అలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. నాకు పుట్టుట గిట్టుట వెంచుట గిట్టుట కదా. కానీ నేనంటాను మనిషి ఇది కాదు బతుకుడు, మనిషి చనిపోయిన తర్వాత బతకాలి, అది మనిషి బ్రతకాలి. నేను మనిషిని ఎంత గౌరవిస్తానో చెడుని అంత ద్వేషిస్తాను, తప్పును కూడా సహించాను. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సినిమాలు, రాజకీయాలు ఈ రెండిట్లో గెలిచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇట్లా రెండు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనల్ని కడుపుబ్బ నవ్వించడమే కాదు, గెలుపు కంటే మించి కల్మషం లేని వ్యక్తిగా సమాజంలో ఒక గొప్ప పేరును సంపాదించుకున్న బాబు మోహన్ గారు ఇవాల్టి మన గెస్ట్. సార్ నమస్తే, బాగున్నారా సార్? ఇప్పుడు బాబు మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలోనే ఉన్నా కానీ నేను సైలెంట్ గా ఉండాలని సైలెంట్ గా. ఓకే, ఎందుకని సార్ అడిషన్? 1 ఇయర్ నుంచి అంటే కొంచెం ఈ 12 రాష్ట్రాల్లో తిప్పారు నన్ను. ఎక్కడికి పోయినా రోడ్ షోలు. ఆ రోడ్ షోలో బండి మీద ఎక్కితే అది బండి ఎత్తేయటం ఇవన్నీ కొంచెం నాకు బ్యాక్ పెయిన్ అది ఇది కొంచెం ఇబ్బంది కలిగింది ఆరోగ్య రీత్యా. అది కాక నాకు ఎంపీ టికెట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఎందుకు నేను వెట్టి చాకరీ చేయటం అని సైలెంట్ గా ఉందాం అనుకుని సైలెంట్. ప్రస్తుతం ఏ పార్టీ కాదు అనుకోవచ్చా? అందుకే నేను ఏది అసలు పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని. ఏ పార్టీ లేదు. ఓకే, మొదటి నుంచి నేను టీడీపీ బీజేపీ. అవును సార్, మీరు ఎన్టీఆర్ గారికి ప్రత్యేకమైన ఒక పెద్ద అభిమాని. ఆయన మీద అభిమానంతోనే పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. సో చంద్రబాబు టీడీపీ అయిపోయింది, లక్ష్మీ పార్వతి టీడీపీ అయిపోయింది, తర్వాత టిఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఓకే, టిఆర్ఎస్ అయిపోయింది అంతే. ఓకే, గౌరవం ఉండదు మీకు. ఓకే, టిఆర్ఎస్ నెక్స్ట్ టీడీపీ. ఓకే, ఇప్పుడు మీ టిఆర్ఎస్ టీడీపీ అంటే నన్ను ఎమ్మెల్యే చేసింది టిఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఓకే, ఆయన టీడీపీ మంత్రిగా ఉండే. ఓకే, ఆయన కొడుకు పేరేంటి? తారక రామారావు. ఎన్టీ రామారావు గారి పేరేంటి? తారక రామారావు. ఎన్టీ రామారావు గారి భక్తుడు. ఎన్టీ రామారావు గారి పేరు కొడుకు పెట్టుకున్నారంటే కనుక టిఆర్ఎస్ వేరు, కేసీఆర్ వేరు, టీడీపీ వేరు, బీజేపీ వేరు కాదు, ఈ మూడు ఒకటే. మిత్రపక్షంగా పెట్టుకునే కదా టీడీపీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఓకే, కే పాల్ అంటే సరే సబ్జెక్ట్ వైజ్ ఓకే సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ప్రజాశాంతి పార్టీకి ఎందుకు వెళ్ళాలనిపించింది? అసలు మా పేరు ఎత్తొద్దు అంటున్నా కదా, పేరు ఎత్తడానికి వీల్లేదు. కాఫీ తాగడానికి రమ్మని పిలిచి వాడు కెమెరాలు పెట్టుకుని గబగబ ఫోటోలు తీపించి పేపర్లు వేసుకుంటాడు. పిచ్చి ముండా కూడా నాకు వద్దు, ఆ టాపిక్ వద్దు. ఓకే, బెస్ట్ పిల్లలు మాట్లాడతారండి నాతో, పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఓకే, అయితే కేసీఆర్ కి అతి దగ్గరలో ఉన్నారు, బావా అని పిలిచేంత చనువు మీకు ఉండే. సరే, ఎందుకు ఇప్పుడు ఆ చనువు ఉందా? ఎంత దూరం అయినారు? చాలా దూరం అయిపోయినారు. పాలిటిక్స్ మాట్లాడకూడదని నేను 1 ఇయర్ నుంచి దూరంగా ఉన్నా. ఓకే, పాలిటిక్స్ కూర్చోద్దు. ఓకే సార్, మాట్లాడను, వాని గురించి మాట్లాడను, వీని గురించి మాట్లాడను, నా గురించి మాట్లాడను.
ఎందుకంటే నేను పొలిటికల్గా ఏం మాట్లాడకూడదు అనుకొని ఉమ్, మళ్ళీ నా వృత్తి నేను కంటిన్యూ చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాను. ఓకే. వృత్తిలో ఆనందం రేపటి దొరుకుతుందా రోజున సార్? మళ్ళీ పొడి చేయొచ్చు, ఉమ్, ఏదైనా అవ్వచ్చు, అది వేరే విషయం. ఓకే. అది నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ. ఓకే. ఎందుకంటే 3 పార్టీలు నాయి. ఓకే. సరే, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడాను, కానీ మా బాబు మోహన్ గారు ఫ్యూచర్ లో ఒకవేళ మళ్ళీ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే గనక నా నిజంగా ఇష్టమే. ఇప్పుడు మీకు నేను నచ్చే పార్టీ. ఇప్పుడే చెప్పాను కదా, ఆ. రేపు దేనికైనా పోటీ చేయొచ్చు, ఓకే. ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మాత్రం రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ కాదు, ఉమ్, ఎలక్షన్ సీజన్ కాదు. ఉమ్, ఎలక్షన్స్ వచ్చేటప్పుడు సంగతి ఇంకా 2.5 years 3 years ఉంది. ఓకే. కనుక నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశాను. 10 సినిమాలు చేస్తున్నాను. 10 రెండు సినిమాలు మూడు చేస్తున్నారు సార్? అవును, 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడే 2 సినిమాలు ఒప్పుకొని వస్తున్నాను. ఓకే. ఈ రోజు కూడా 2 సినిమాలు. ఇంటర్వ్యూకి రావడానికి లేట్ కారణం 2 డైరెక్టర్లు వచ్చారు, ఇద్దరు ఓకే చేసి పారేస్తారు. ఓకే. సార్, ఇప్పుడు మీకు వస్తున్న రోల్స్ మీకు తగ్గట్లు, అంటే మీ అనుభవానికి తగ్గట్లు మంచి రోల్స్ వస్తున్నాయా? ఆ సంతృప్తి ఉందా? అట్లా బాగుంది అనుకుంటేనే ఒప్పుకుంటున్నాను. ఉమ్, పిచ్చి పిచ్చి ఉమ్, ఉంది. మొదటి నుంచి కూడా అవును. అంతే. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఉమ్, ఇప్పుడు నాకు ఒకటి చెప్పారు, మొదలు పెట్టగానే అన్నా ఓకే ఉమ్, మనం చేస్తున్నాం అన్న. ఉమ్, అట్లా క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఓన్ చేసుకోవటం అలవాటైపోయింది. ఓకే. కనుక ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉమ్, నేను ఈ మధ్య చేసిన సినిమాలలో ఉమ్, ఉప్పు కప్పురం అని. ఉమ్, అది ప్రపంచం అంతా రిలీజ్ అయింది. అవును. అన్ని భాషల్లో రిలీజ్ అయింది. అవును. 600 దేశాలు, 38 భాషల్లో. అందులో మీరు చాలా మంచి రోల్. మంచి రోల్. మంచి రోల్. కీర్తి సురేష్, అవును. మీ ఇద్దరం మెయిన్ రోల్స్. అట్లనే అంతకుముందు ఒక సినిమా వచ్చింది, మిస్టర్ బచ్చన్, రవితేజ. దాంట్లో కూడా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అవును. అన్ని అలాంటి తండ్రుల అదొక క్యారెక్టర్. కీలకమైన క్యారెక్టర్. ఇంకొక సినిమా చేశాను మొన్ననే, అయిపోయింది, ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది. తండ్రి క్యారెక్టర్, ఓకే. హీరో ఫాదర్. ముందు చాలా ఇరిటేట్ గా ఉంటాను వాడంటే, కానీ తర్వాత అర్థం చేసుకొని నో, భలే భలే క్యారెక్టర్. ఇంకొక క్యారెక్టర్ చేశాను, ఆ ఊరు ఎమ్మెల్యేగా ఉంటాను, కానీ ఆ ఊరంతా దేవుడు అంటారు. నేను పెంచుకున్న వాడిని నేను చంపేస్తాను ప్రజల కోసం. అది భలే ఉంటది. ఓకే. కమింగ్ అట్లా మంచి మంచి క్యారెక్టర్స్ అది రావటం మన అవును, అదృష్టం. మీ అదృష్టమే. నిజమే. ఇప్పుడు 1800 పైన సినిమాలు చేశాను, ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. కామెడీ క్యారెక్టర్ అయినా కూడా డిఫరెంట్ ఉంటాయి. ఆహార్యం విషయంలో మామగారు డిఫరెంట్ ఉంది, ఉంటది. మాయలోడు ఉంది, అవును. అది కామెడీ ఇది కామెడీ. కానీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఈ క్యారెక్టర్ కూడా అట్లా మలుచుకునే వాళ్ళం. అటనే బామర్ది ఉంది, సీతారత్నం గారి అబ్బాయి ఉంది, లేకుంటే చిన్నరాయుడు ఉంది, పెదరాయుడు ఉంది. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. అట్లా మేము మోల్డ్ చేసుకోవటం కొంత, మాకు దొరకటం కూడా కొంత. కనుక చేసిందే చేస్తారనే పేరు నాకైతే లేదు. 1000కి పైగా సినిమాలు, అందులో ఇన్ని క్యారెక్టర్స్ సార్. అవును. ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది అని అనడమే ఒక పిచ్చి ప్రశ్న అవుతుంది నిజంగా. 100%. కరెక్ట్. ఎందుకంటే కానీ అన్ని అవును, జీవించినాయి కదా. మీరు జీవించినాయి. కానీ నాకు అనిపిస్తుంది, నేను కూడా నా చిన్నప్పటి రోజుల్లో కమెడియన్ అంటే బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు. కానీ బ్రహ్మానందం గారికి కూడా దొరకని ఒక రోల్, సౌందర్య లాంటి ఒక అతిలోక సుందరి, ఆమెతోటి మీరు ఏకంగా ఒక సినిమాలో ఆ స్టెప్పులు, ఆ పాట, అసలు అంత అదృష్టం. 1 year ఆడింది పాటతో. అసలు ఒకే 365 రోజులు. 365 రోజులు హౌస్ఫుల్. సెకండ్ షో చూశాను నేను. మీరు సెకండ్ షో నేనే చూసిన. అంటే నేను ఆ సినిమా ఆడుతున్నంత రోజులు ఆ థియేటర్కి, వెంకటేశ్వరకి, నేను హైదరాబాద్ లో ఉన్న రోజు అట్లా పోయి నా కటౌట్లు చూసుకొని వచ్చేవాడిని. ఒక 10 నిమిషాలు ఇప్పుడే వస్తా తీసి అని. అంటే కొద్దిగా నేను అప్పుడు కొద్దిగా అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసేవాడిని. కాస్త ఆ టైంలో కొద్దిగా అట్లా తిరిగితే 10 to 11 ఆ ప్రాంతంలో కొద్దిగా నిద్ర వచ్చినట్టు అయ్యేది. అందుకని ఒక రౌండ్ తిరిగి వచ్చేవాడిని, తల బయటికి పెట్టి చలికి అట్లా కళ్ళకు తగిలి నిద్ర పోవాలని. కానీ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఆ థియేటర్ కాడికి పోయి ఒకసారి నా కట్అవుట్ చూసుకొని, మన రే నీ జన్మ ధన్యరా లక్కీ అనుకుని మీకు మీరే. నేనే. సార్, అడుక్కునే పాత్రలు నుంచి స్టార్ట్ చేసి ఒక ఛాన్స్ సార్ ప్లీజ్ అని ఇప్పటికీ కూడా మీ వెంట అడుక్కునే వాళ్ళని క్రియేట్ చేసిండ్రు మీరు. ఇది చిన్న విషయం కాదు. అంటే ఇప్పటికీ కూడా చూడండి, ఇప్పటికీ కూడా మీకు ఇంత. ఓకే. ఏ దేవుని నమ్ముతారు సార్ మీరు? అందరి దేవుళ్ళని నమ్ముతారు. ఓకే. గాడ్ అంటున్నాడు కదా, ఆ గాడ్, ఆ శక్తిని నమ్ముతారు. ఇంత గొప్ప, కళామ తల్లి. అవును, ఇన్ని గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేసినారు సార్ మీరు.
నిజంగా సినిమా రంగంలో బాబు మోహన్ అంటే మాకు మాత్రం ఎప్పటికైనా కడుపు అసలు మొహం చూస్తేనే కడుపుబ్బా నవ్వాలనిపిస్తది. మీరు కోట ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంకోటి కూడా సేమ్ కాంబినేషన్ అయిపోయింది. ఇద్దరి కొడుకులు కూడా యాక్సిడెంట్ లోనే చనిపోవటం. అవునండి. నిజంగా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏమనిపిస్తది సార్ బాధ అంటే? అనిపిస్తదండి. ఉమ్, దేవుడు ఎందుకు మాకు ఇలాంటి శిక్ష వేశాడు అనిపిస్తుంది. ఉమ్, మేమిద్దరం కూడా ఎన్నోసార్లు అరే మనం ఏం పాపం చేసాంరా, మన ఇద్దరికి ఇట్లనే చేసిండే అంటారా అని కోట అనేది. ఉమ్, ఏ మనం బాగా అందరం నవ్వించినాం కదన్నా, అందుకని ఉమ్, మనకు అవార్డు ఇచ్చాడు దేవుడు అని అంటే ఇద్దరం ఏడ్చినాం చాలాసార్లు. ఉమ్, అట్లా దేవుడు పెట్టింది ఉమ్, విధి, ఉమ్, అంతే కదా. మనం ఏమి రాసుకొని రాలేదు కదా పైన, ఇక్కడ రాశాడు పంపాడు, ఉమ్, ఏం జరగాలని జరుగుతుంటాయి. ఉమ్, స్విచ్ ఆఫ్ అనగానే వెళ్ళిపోతాం. కోటగారు కూడా అంతే, అంతకు ముందు రోజు నాతో మాట్లాడారు. ఉమ్, ఎప్పుడు వస్తారంటే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానన్నా. అవును. తెల్లవారుజామున 5 గంటలకి ఫోన్, అవును. చనిపోయింది. మీరు ఆ రోజు అదే బాగా చెప్తున్నారు. ఆడుకున్నాడట, ఉమ్, అట్లా మనవరాళ్ళతో మనవలతో జోకులు వేసిండంట, ఉమ్, ఫోన్ చేసిండు, పడుకున్నాడు, పాటి వెళ్ళిపోయాడు. ఉమ్, తెల్లవారుసరి లేడు ఉమ్, కనుక మనం ఏదో అనుకోవడమో బాధపడటమో ఇట్లా జరిగినవి ఇవన్నీ ఉమ్, ఆయన లీలలు, ఉమ్. మనం నిమిత్తం మాత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా లైఫ్ లో మీరు నిలబడ్డ తీరు గాని, మిమ్మల్ని మీరు సంజాయించుకున్న తీరు గాని, మాకు మిమ్మల్ని చూస్తేనే కొన్ని ఇంటర్వ్యూలో మాటలు చూసినా, మిమ్మల్ని చూసినా, ఇప్పుడు ఇట్లా మీరు మాట్లాడుతుంటే ఇంత ఓపికగా ఈరోజు మార్నింగ్ నుంచి నేను మీ స్కెడ్యూల్ చూస్తున్నా అనిపిస్తది. ఎంత ఓపికగా అంటే మైండ్ లో సార్ ఇప్పటికి కూడా మీలాగే ఒక్క ఛాన్స్ కోసం ఒకప్పుడు తిరిగిన వాళ్ళు, ఎంతో హోప్ తో బ్రతుకుతున్న వాళ్ళు, కానీ మీ అంత ఓపికగా, మీ అంత నిఠారుగా నిలబడి ఉండడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కొత్తగా అవకాశాలు వెతుక్కునే వాళ్ళు, వాళ్ళకి ఏం ఆలోచించుకొని మైండ్ ని స్ట్రాంగ్ చేయాలి అని అనిపిస్తే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ సలహాలు ఇవ్వాలనుకుంటే? మన సలహాలు ఎవ్వరు తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. ఉమ్, ఎవడికి వాడే మాస్టర్, ఎవడికి ఉమ్, వాడే మేధావి. ఉమ్. ఈ నవ్య డేస్ పరిస్థితులు బాగా వచ్చే మారినాయి. ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా ఉమ్, మొత్తం పిహెచ్డి దాకా చదివి ఉమ్, వస్తున్నారు ఆర్టిస్టులుగా. వాళ్ళు నేర్పడానికి వస్తున్నారు, చేయడానికి రావట్లేదు. ఉమ్, అలా వాళ్ళ ఫీలింగ్స్ అట్లా ఉంటాయి. ఉమ్, అందుకని వాళ్ళకి మనం ఎవరో నేర్పడానికి, మనల్ని చూసి వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి. ఉమ్, కనుక మనం చెప్తే ఓహో మాకు కూడా ఇట్లా వస్తే మేము అట్నే మాట్లాడుతాం, ఇవన్నీ ఉంటాయి సెటైర్లు. ఉమ్, మనం మాట్లాడటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు. ఉమ్, కనుక వాళ్ళ గురించి మనకు అనవసరం. ఉమ్. సార్ మీరు ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసినారు. మీ అనుభవంలో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కార్మికులు, ఒకప్పుడు మీరు కూడా కార్మిక శాఖ మంత్రిగా చేసినారు, ఇప్పుడు కార్మికులు వేతనాల కోసం గగ్గోలు పెడుతున్న పరిస్థితి, ఒకవేళ మీరే అదే ప్లేస్ లో ఉంటే ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తే కరెక్ట్ అనిపిస్తుంది సార్ మీకు? ఇది ఎవరో తీర్చేది కాదండి, సినిమా ఇండస్ట్రీయే తీర్చాలి. ఉమ్, కానీ దీంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఓకే. ఆ, అనవసరాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. కనుక ఈ టాపిక్ నేను మాట్లాడుకుంటుంటే మంచిది. ఎందుకంటే నాకు ఆ టాపిక్కి సంబంధం లేదు. ఉమ్, ప్లస్ నేను ఆర్చటోని గాను, తీర్చటోని గాను. ఉమ్, వాళ్ళ కోరికలలో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ లేవు. ఓకే. ఇటు ప్రొడ్యూసర్స్ సైడ్ చేసి చెప్పే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అనవసరాలు ఉన్నాయి. ఓకే. కనుక ఆ టాపిక్ నాకు అనవసరం. ఉమ్, నేను దాంట్లో వెళ్ళిపెట్టి అనవసరంగా కాంట్రవర్సీ నేను ఎందుకు పోవడం. ఉమ్, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ సైడ్ మాట్లాడాను అనుకోండి, అవి చూసినావా అని టెక్నీషియన్స్ అనుకోవచ్చు. ఉమ్, టెక్నీషియన్ మాట్లాడడం చూసినావా మనం ప్రొడ్యూసర్లో ఉమ్, అనుకోవచ్చు. కనుక ఇద్దరు నా వాళ్ళే, ఇద్దరు నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. నేను వాళ్ళిద్దరితో కలిసి పనిచేసిన వాళ్ళే. ఉమ్, కనుక వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పేది, అది వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఉమ్, రేపటి రోజున మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే పని చేస్తారు. కనుక వాళ్ళిద్దరి మధ్య ఇది కాదు కదా, అది అవును కదా, ఎందుకు మన ఉమ్, ఓకే. అవునా కదా. అవును, కరెక్ట్. అందుకని మనకు కరెక్ట్. సార్ మీ డబ్బింగ్ కూడా చాలా అద్భుతంగా చెప్తారు. ఈవెన్ తమిళ కమెడియన్స్ కి కూడా డబ్బింగ్ చెప్పిన చాలా పెద్ద పెద్ద అనుభవాలు మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు. అవును, అవును. స్టిల్ ఉన్నాయా సార్ డబ్బింగ్? తమిళ్ వేరే లాంగ్వేజెస్ కి మీకు అంటే డబ్బింగ్? ఇప్పుడు చేయట్లా. ఓకే. ఇప్పుడు అప్పుడు సెంధిల్కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి అవును. మహేంద్ర, ఉమ్, వైజీ మహేంద్ర ఇట్లా ఉమ్. కానీ ఇప్పుడు లేదు. ఉమ్. నా క్యారెక్టర్ నేను చెప్పుకోవడానికే. ఉమ్, అవును. ఓకే. సార్ తమిళ్ వచ్చి ఉండాలా అంటే మీరు వేరే లాంగ్వేజెస్ కి చెప్తున్నప్పుడు డబ్బింగ్ నేను ఆ లాంగ్వేజ్ రాసుకునేవాడిని. వచ్చి ఉండాలి.
అంటే ఇంగ్లీష్లో రాసుకునేవాడిని. ఓకే. రాసుకొని చెప్పాను, ఏముంది యాక్షన్ ఒకటే కదా, ఓకే. ఏంటి ఆ, ఎన్నా ఆ, అంతే కదా. ఓకే. ఓకే. ఉమ్. మీరు చేసిన కామెడీ పాత్రల్లో చాలా వరకు ఎక్కువ శాతం కోట గారు తన్నటమో, లేకపోతే కోట గారి ముందు మీరు పెద్ద బోలా వ్యక్తిగా ఉండటమో, ఏ ఎడ్డి మాలోకాలు అంటారు చూడండి ఊర్లలో, ఆ టైప్ ఆఫ్ ఉండటమో, దాంట్లోనే మళ్ళీ ఒక పెద్ద మెసేజ్ ఇవ్వటము, అంత బోలాలో ఉండుకుంటూ కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అదే మెసేజ్ character. ఇవ్వటము, ఇంత క్యారెక్టర్ అద్భుతమైన అంటే అదే మరి. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్, అంటే ఎప్పుడు చూసినా నా పైన ఒక అప్పర్ లెవెల్ క్యారెక్టర్ ఉంటది, నేను ఎప్పుడు లోయర్ లెవెల్ క్యారెక్టరే చేస్తున్నా, నేను ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ లో ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా రోజుల వరకు స్థాయి విషయంలో మాట్లాడితే చిన్న స్థాయిగా చూపించిన అనుభవం ఉంది కాబట్టి, అట్లా ఎప్పుడైనా ఫీల్ అయినారా సార్? అది క్యారెక్టర్ అండి, బాబుమోహన్ కాదు. ఉమ్, నేను అక్కడికి వెళ్ళినాక ఆ గెటప్ వేసినాక ఉమ్, నేను ఆ క్యారెక్టర్నే, ఉమ్, నేను బాబుమోహన్ అనుకుంటే ఆ క్యారెక్టర్ పండదు. ఓకే. నేను ఒక తహసీల్దార్ ఉద్యోగం చేసినవాడిని, ఎంఏ ఎల్ఎల్బి చదివినవాడిని, నేను ఎప్పుడో కలెక్టర్ అయ్యేవాడిని, ఒక క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశాను, 2 రాష్ట్రాలు అవును. పరిపాలించాను. ఉమ్, అయితే పిచ్చగడ్డ ఉమ్, కాదు, అది ఒక క్యారెక్టర్, క్యారెక్టర్. ఇది ఒక క్యారెక్టర్. ఉమ్, బాబుమోహన్ వేరు, బాబుమోహన్ వేసే క్యారెక్టర్ వేరు. ఉమ్, అక్కడ బాబుమోహన్ గానే చేశాను అనుకోండి, ఉమ్, ఆ క్యారెక్టర్ పండదు కదా. ఓకే. కనుక అది యాక్టింగ్, ఉమ్, ఇది ఒరిజినల్. ఒరిజినల్ లైఫ్లో బాబుమోహన్ గానే ఉండాలి. ఓకే. కానీ నటుడిగా ఏ క్యారెక్టర్ ఏ గ్లాసులో పోస్తే ఆ రూపం రావాలి. ఉమ్, అందుకే మాకు వచ్చింది ఆ అవును. పేరు. అవును. కనుక ప్రతి క్యారెక్టర్నిగా కూడా ఇప్పుడు కొన్ని ఊత పదాలు పెడతారు, ఉమ్, ఆ ఊత పదాలు కూడా కరెక్ట్గా ఆ క్యారెక్టర్కు తగ్గట్టుగానే ఉంటాయి. ఓకే. ఎందుకు, ఏమిటి, ఎలా? ఎలా? మరి అదే ఇవన్నీ సందర్భోచితంగా ఉంటాయి. ఉమ్, ఆ, అట్లా చాలా క్యారెక్టర్ ఉంటుంది. ఉమ్, కనుక మేము అట్లా జీవించినాం గనుకనే మా క్యారెక్టర్లు పండినాయి. ఉమ్, మేము యాక్టింగ్ చేస్తే పండగపో. పండగపు. కనుక యాక్టింగ్ వేరు, అందులో జీవించి జీవించటం యాక్ట్ చేయటం వేరు. ఏమైనా డ్రీమ్ రోల్ ఉండేనా సార్ మీకంటే? అసలు అన్ని అన్ని అయిపోయినాయి, అన్ని ఏమండి, ఈవెన్ హీరో కూడా అయిపోయింది. నేను ఇప్పుడే చెప్పిన కదా, అవును. ఒక క్యారెక్టర్ సంబంధం లేదని. అన్ని రకాలు. 1800 క్యారెక్టర్స్లలో ఆ సినిమాలో ఈ సినిమాలో ఏ రకంగా ఉంది యాక్టింగ్ చెప్పండి ఒకటి. ఏది లేదు, ఏది లేదు. ఈవెన్ డ్రెస్సింగ్, ఆహార్యం, ఆహారం నడవడిక, అసలు నా ఈ వెంట్రుకలని ఒక 100 రకాలుగా దువ్వుంటా. ఉమ్, ఎన్ని రకాలుగా దువ్వాను వీటిని, ఉమ్, ఇవి కాక మళ్ళీ విగులు. ఉమ్, ఇట్లా క్యారెక్టర్ ఫిట్నెస్ కు బాగా ట్రై చేసేవాళ్ళం. ఫస్ట్ డే ఒక సినిమాలో క్యారెక్టర్ ఎంట్రీ రోజున ఇంకా మా స్ట్రగుల్, మా తపన మేము చెప్పలేము అసలు. ఉమ్, ఈత బాబు. ఉమ్, ఆగ్రా. ఉమ్, చుట్టూ 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 ఉమ్, చుట్టూ. ఇట్లా కాదు, ఇది ఉమ్. అట్లా చేసి ఇది కొంచెం ఆ, అట్లా ఇప్పుడు ఓకే అని డైరెక్టర్ చూపిస్తే సూపర్. ఉమ్. ఏ డైరెక్టర్ అయినా సూపర్ అంటే తప్ప ఏదేం అని ఎవరు అన్నారు. మీరే ముందు సెట్ చేసుకొని మీరే దానికి తగ్గట్లు ముందు అడిగి అడిగి పర్మిషన్. ఏంటి? ఓకే. గెటప్ ఏంటి, ఉమ్, ఇక క్యారెక్టర్ ఏంటి అని అడిగి ఇది. ఉమ్, ఆహా, సమాజంలో ఎంతమందిని చూసుంటాం. అవును. ఇంకొంతమందిని ఎక్కడన్నా టిపికల్ గా కనపడితే వాడిని గమనించి ఉమ్, మైండ్ లో పెట్టుకునేవాడిని. ఉమ్. ఆహా. ఓకే. ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. అట్లా నేను చాలా క్యారెక్టర్లు జనంలో చూసి వాడి మేనరిజం, వాడి నడక జనక చూసి కొంచెం అట్లా పెట్టడం అవన్నీ చేసిన. బాగా పండింది ఏంటి సార్ అట్లా మీ అయ్యో, చాలా దృష్టిలో? ఉమ్, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, ఓకే. ఉమ్. చెప్పడానికి కాదు, చాలా క్యారెక్టర్. కోడి రామకృష్ణ గారి గురించి ఇంకా మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేను, మీ గురువుతో సమానము, మీకు ఇంకా ఆ మహానుభావుడి గురించి నిజంగా జన్మనిచ్చిన నా గురువు. అంతే. అంకుశం లేకుండా నేను లేను, అవును, మీరు లేరు. ఆహుతి లేకుండా నేను లేను. ఓకే. ఫస్ట్ అవి స్టార్టింగ్ పిక్చర్ ప్రాజెక్ట్స్. ఈ ప్రశ్నకు బదిలీదైనా కూడా అంటే 3 సినిమాల్లో రాజశేఖరే హీరో. అవును. ఈ ప్రశ్నకు బదిలీది రాజశేఖరే, అంకుశం, రాజశేఖరే, అంకుశం. కానీ ఆహుతి నాకు
100 డేస్ పిక్చర్, సెకండ్ పిక్చర్, ఉమ్, థర్డ్ పిక్చర్, ఉమ్. టాప్. అంకుశం రిలీజ్ అయిన 5-6 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయిపోయింది. బా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగులేదు. మళ్ళీ నటిద్దాం అనుకున్నా, ఉమ్, ఇప్పుడు ఫ్రీగా ఉన్నానని ఉమ్, 10 సినిమాలు వచ్చినాయి. ఉమ్. చేస్తున్నా వస్తూనే ఉన్నాయి. ఓకే. ఉమ్. ఇంకా అది దేవుడు ఇచ్చిన మనం. సినిమాల్లో ఇంకా స్టిల్ మీ ప్రాజెక్ట్స్ ఇంకా ఈ రేంజ్ లో మీ చేతికి రావడం అయితే మా అదృష్టం అనే చెప్పాలి సార్. ఎందుకంటే మా అదృష్టం కూడా. ఆ, నిజంగా మిమ్మల్ని ఇప్పటికీ కూడా చూస్తూ మేము ఇప్పుడు నవ్వించని బ్రహ్మానందమైన, ఏడిపించే బ్రహ్మానందమైన, బ్రహ్మానందం గారి ఫేస్ చూస్తే ఎట్లయితే మాకు నవ్వొస్తుందో, నవ్వించని బాబు మోహన్ గారైనా, ఏడిపించే బాబు మోహన్ గారైనా కొన్ని సినిమాల్లో మీరు ఏడిపించారు కూడా. అయినప్పటికీ కూడా మాకు సేమ్ అదే మీ జంట బాబు మోహన్, బ్రహ్మానందం. ఒకప్పుడు ఈ పేర్లు మారు మోగిపోయినాయి. మీది కోటా గారిది కాంబినేషన్ మాత్రం ఇంకా ఎవరికి లేను హిట్ పేరు. ఇంకా ఇంకొక అని ముద్ర వేసింది మాకు అవును. సినిమా ఇండస్ట్రీ. హిట్ పేరు అని ముద్ర నా భూతో నా పడటం. భవిష్యత్తు కూడా సార్. సినిమా పుట్టిన నుంచి హిట్ పేరు అనే ముద్ర ఏ పేరుకు పడలేదు, మాకే. ఉమ్. మళ్ళీ బ్రహ్మానందం నేను కాంబినేషన్ చాలా సినిమాలు చేశాను. ఓకే. హిట్ పేరు అనలేదు, ఓకే. కానీ అవును. జంట అన్నారు, అవును. జంట కూడా అనలేదు. జంట పదాలు వస్తాయి ఎప్పటికీ. కాంబినేషన్ బ్రహ్మానందం బాబు మోహన్ కూడా బాగుంటది అన్నారు తప్ప అవును. ఉమ్. ఏ బ్రహ్మానందం బాబు బాగలేదు అని ఎవరు అనలేదు. అనలేదు. ఓకే. కానీ కోట బ్రహ్మానందం కూడా కొన్ని కాంబినేషన్ చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఉమ్. ఓకే. అవును. మా జంటకు పడ్డ మార్కులు బ్రహ్మానందం కోట కోట గారు బ్రహ్మానందానికి పడలేదు. పడలేదు. అది నా అదృష్టం. మీరు సినిమాల్లో ఇన్ని వేషాలు వేసిండు సార్. మీకు నచ్చే కమెడియన్ అంటే ఒక కమెడియన్ గా చెప్పండి. మీకు అత్యంత నచ్చే కమెడియన్ అంటే ఇంకొక పేరు ఏం చెప్తారు మీరు కాకుండా? బాబు మోహనే. మీరు కాకుండా సార్. అట్లా కాకుండా నాకంటే మించిన వచ్చినప్పుడు నాకు అప్పుడు చెప్తాను. వేరే లాంగ్వేజెస్ లో కూడా మిమ్మల్ని మెప్పించిన కమెడియన్ లేరా? అంటే తమిళ్లో సెంధిల్ ఉన్నాడు, ఓకే. కానీ మామగారులో మేమిద్దరం వేసాం. ఓకే. తమిళ్ సినిమానే కొని ఎడిటర్ మోహన్ గారు అనే ప్రొడ్యూసర్ గారు తెలుగులో తీశారు. తీసినప్పుడు దాసరి గారు ఆ క్యారెక్టర్ కావాలని కోరుకున్నారు. కోట గారు కూడా గౌండ్రమని వేసిన క్యారెక్టర్ కావాలని కోరుకున్నాడు. నేను కోరుకోలేదు, కానీ నేనే వేయాలని పట్టుబట్టాడు ప్రొడ్యూసర్. 1 month డేట్ ఇచ్చారు కోట గారు కానీ దాసరి గారు కానీ నేను ఇవ్వలేకపోయాను. ఓకే. సారీ సార్, డేట్ వర్క్ క్షమించండి. లేదు నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్. ప్రొడ్యూసర్ నాకు కుదరలేదు. 3 నెలలు వెయిట్ చేశారు నాకు. ఏంటి ఏమైంది డేట్, ఏమైంది, నాకు కుదరలేదు. లేదు నువ్వే చెయ్యాలి. పోనీ ఎన్ని రోజులు ఇస్తావో చెప్పు. 25 days ఇవ్వగలవా? ఇవ్వలేను సార్. 20 days ఇవ్వగలవా? ఇవ్వలేను సార్. పోనీ 15 days ఇవ్వగలవా? 2 రోజుల్లో చెప్తా. ఇది 30 రోజులు ఇదే, 3 నెలలు అయినా ఆగింది. 3 నెలలు ఇదే, అయినా వెయిట్ చేశాను. దాసరి గారి డేట్లు, కోట గారి డేట్లు కూడా తీసుకొని కూడా నా కోసం వెయిట్ చేశారు. లాస్ట్కి మరేంటి అన్నారు. అది నేను కూడా కుదరట్లేదు కానీ సార్ 12 రోజులు అయితే ఇవ్వగలుగుతాను. ఒక 2-3 సినిమాలు క్యాన్సిల్ చేస్తాను. 30 రోజులు అడిగితే కోట గారు ఇస్తారు, దాసరి గారు ఇస్తారు, నువ్వు 12 రోజులు ఇస్తావా? అలా 30 రోజుల వరకు 12 రోజులు చేయాలి. ఇప్పుడు సాధ్యమేనా అన్నారు. ప్లీజ్ సార్, ఎవరు బెటర్, నువ్వే వేయాలి క్యారెక్టర్. సరే మ్యాక్సిమం ట్రై చేస్తాను, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. 12 రోజులు అయినా ఓకే కదా అంటే కొంచెం ట్రై చేస్తా సార్. అప్పటికి అయిపోయింది. సరే ఆ 12 రోజుల్లో కూడా ఇంకా 6 సినిమాలు ఎక్స్ట్రా చేసిన. 12 రోజుల్లో ఇంకొక 6 సినిమాలు పూర్తి చేసిన, పక్కనే కెమెరా పెట్టి షార్ట్ గ్యాప్ లో ప్లానింగ్ అడిపోయి ఒక అరగంట గంట టప 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 సింగిల్ టేకే సినిమా రిలీజ్ అయింది. బ్రహ్మాండమైన హిట్. నాకు 3 సార్లు షో వేశారు, నేను చూడలేదు. 3 సార్లు షో వేస్తే కోట గారు చూశారు, దాసరి గారు చూశారు. వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఆకాశం అంత స్టార్స్, నేను కాదు. నేను వైజాగ్లో ఉన్నా, తలుపు కొట్టారు ఎవరు, ఇస్తే ఎడిటర్ మోహన్. నేను భయపడిపోయాను, ఎందుకంటే నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఆయన. నేను నమస్కారం అంటే ఇట్లా చూసేవాడు నన్ను.
అని చూసేవాడు. ఉమ్, అయినా కూడా నేను గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టేది. ఉమ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత నేను వైజాగ్లో ఉంటే వైజాగ్ నా రూమ్కి వచ్చి నిలబడ్డాడు. ఉమ్, నమస్కారం సార్. నమస్కారం అప్పుడు అన్నాడు. ఉమ్, నమస్కారం అన్నాడు. నాయన సార్ ఫ్రెండ్ సార్ కూర్చొని సరే ఏం సార్ ఎట్టు వచ్చినాడంటే నీకోసం వచ్చిన అన్నాడు. ఉమ్, నా కోసం సార్ మెడ్రాస్ నుంచి చేస్తానంటే అవును నీకోసం నువ్వు ఎక్కడున్నావో తెలుసుకున్నా వైజాగ్లో ఉన్నావో తెలిసింది వచ్చేసిన కాస్త పని అవును మిస్టేక్ చెప్తే సారీ సార్. ఉందే. లేదు మిస్టేక్ నాది అన్నాడు. ఉమ్, నువ్వు 3 సార్లు నేను షో వేస్తే నీకోసం నువ్వు 3 సార్లు సినిమా చూడలేదు. ఓకే. చాలా కోపంగా ఉన్నా నేను. ఉమ్, కానీ నువ్వే కరెక్ట్ చూడలేదు కాబట్టి కరెక్ట్ ఎందుకని? అంటే అదేంటి సార్ అన్న ఉమ్, నువ్వు చూడలేదు కనుకనే నీ యాక్షన్ న్యాచురల్గా ఉంది. ఓకే. కోట గారు చూశారు, దాసర్ గారు చూశారు, కొంచెం వాళ్ళని ఇమిటేట్ చేసినట్టుగా ఉంది. ఓకే, ఫ్లేవర్ మారుతుంది. కనుక నువ్వు జీవించినవు క్యారెక్టర్లు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాను అంట. ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్. మొన్న నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని పంపిన. ఈ మధ్య ఎందుకో నాకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అట్లా పెడుతున్నారు ఎడిటర్ మోహన్ గారు. నేను ఇది పంపితే ఆయన ఏది పంపిణీ తెలుసా? కోట గారిది నాది మామగారిలో ఒక సీన్ అరుగు మీద కూర్చొని నీ టీ తాగుతుంటా పేపర్ చదువుతుంటా ఆ సీన్ పెట్టి పంపించిండు. ఏమన్నా పేపర్ చదవాలనుందా, పేపర్ చదవాలనిపిస్తుందా? మాకెందుకు బాబు అంటే మా అనుభవాలు గొప్పలు, మీకు పేపర్లు టీవీలు వస్తాయి మాది. ఎరా ఏ పేపర్ తెచ్చారా అని నేను అడిగితే వాడు ఇంగ్లీష్ పేపర్ అంటాడు. ఇంగ్లీష్ పేపర్ కరెక్ట్ రా, తెలుగు పేపర్లు ఏముంటుంది? బాబు తమరు మహానుభావుడు బాబు, చదవండి బాబు, పొల్లు పోకూడదు నా కొడకరే. తమరు ఇంగ్లీషు అట్లా ఆ సీన్ పంపాడు నాకు ఎడిటర్ మోహన్ గారు. అంటే ఆయనే ప్రొడ్యూసర్. అవును. వారు మమ్మల్ని నాకు ఆ సీన్ పంపటం అంటే నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను పంపిన సినిమా. అందుకని అన్ని క్యారెక్టర్లు మేము జీవించినవి, జనం మెచ్చినాయి కాబట్టి వాటి గురించి కామెంట్ చేయడానికి కానీ ఇది నచ్చింది అది నచ్చలేదు అదైతే అర్హత లేదు. అవును, నిజమే సార్. ఏ క్యారెక్టర్ నచ్చింది, ఏ సినిమా నచ్చింది అని అడగలేదు. ఇంత జవాబు చెప్పాల్సి. అవును. బాగుంది సార్ జవాబు, మమ్మల్ని అది కూడా నవ్వించింది. మీ క్యారెక్టర్ ని మీరే చూసుకొని ఇంతసేపు నవ్వినారు చూడండి, ఎంత గొప్ప. చాలా ఉన్నాయి అట్లా. అసలు ఎట్లా చేసినాం అప్పటి వస్తుంది అని నేను నవ్వుకునే వచ్చాడు ఉన్నాయి, ఆశ్చర్యపడ్డే వచ్చాడు ఉన్నాయి. ఎట్లా చేసి ఉంటాం మేము, ఏంటి టైమింగ్ ఏంటి, ఆ రోజు మధ్యరాత్రి ఇది ఎట్లొచ్చింది నాకు, ఎన్ని క్వశ్చన్స్. అప్పటి జనరేషనే ఆ విలువలతో ఉంది, అప్పటి జనరేషన్ అంత ఒద్దికతో ఉంది. ఇప్పటి జనరేషన్ లో నిజంగా అది లోపిస్తుంది అని అనిపించదా సార్ మీకు? 100% అనిపిస్తుంది. ఎందుకంటే మా షూటింగ్లు పిక్నిక్ లాగానే ఫీల్ అయ్యింది. సరదాగా జోవియల్ గా, మేము నిద్ర లేదని కానీ, పిల్లల్ని చూసుకోలేదని కానీ, మేము ఇంటికి ఒక 2 రోజులు అయితే మాకు ఆ ఫీలింగ్లే ఉండేటి. కానీ ఇప్పుడు ఎవరికి వాడే క్యారవన్లు అలా పండుకుంటారు, ఎవడి ముఖం ఎవరు చూసుకోరు, మాట్లాడుకోరు, షార్ట్కి రమ్మంటే పోవటం, మెకానికల్ గా ఆడ ఏదో అట్ట అప్పచెప్పటం అవి. కానీ ఇది ఇది చూసి మాత్రం నేను కొంచెం ఫీల్ అవుతున్నాను. విలువలు పోగొట్టారే. సినిమా అంటే, సినిమా షూటింగ్ అంటే ఒక పిక్నిక్ లాగా, ఒక కుటుంబ సభ్యులు కనుక ఎట్లా పిక్నిక్ అట్లా ఉండాలి. అలాంటిది పోయింది, ఆ రిలేషన్షిప్ పోయింది ఏంటి అని నేను ఫీల్ అవుతాను. ఈ మధ్య మీకు మనసుకు హత్తుకున్న సినిమా ఏదైనా చూస్తున్నారా సార్? సినిమాలు, ప్రస్తుత సినిమాలు? నా సినిమాలే నేను చూడలేదు. నేను థియేటర్ పోయి సినిమాలు చూసి ఏదైనా పెద్ద హిట్ టాక్ వచ్చినా కూడా వెళ్ళారా సార్? వెళ్ళలేదుగా, వెళ్ళలేదు. నేను మాయలో లాంటి సినిమా చూడలేదు. ఒకసారి 5 నిమిషాలు, ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి సాంగ్ 2 అట్లా అంతే. అట్లా చూసిన మాయలో ఇన్స్టాల్మెంట్ లాగా చూసిన 2-3 సార్లు కొంచెం కొంచెం, అంతేగాని సినిమా అంతా చూడాల. నేను మా బాబు మోహన్ గారి మాటల్లోనే విన్నా,
నేను ఒకసారి ఏదైనా వద్దు అనుకుంటే అది ఎప్పటికైనా నో. నో మీన్స్ నో, అంతే. అట్లా నో అనుకొని వదిలేసిన వ్యక్తులు గాని, టేస్టులు గాని, వస్తువులు గాని ఏమున్నాయి సార్? ఒక్క నో అన్నాం కదా, ఇప్పుడు మాట్లాడుకోకూడదు. నో అన్నాక వేశారు నోనే నాకు. ఉండాలి. నేను ఇప్పుడు మళ్ళీ నెమరు వేసుకుంటే నేను దానికి బైండ్ కాని వాని కింద ఫీల్ అవుతాను. ఓకే. నో అన్నాం కదా, నో. కట్. నో మీన్స్ నో. అంతే. మొండా సార్ మీరు? మొండి. కొన్ని విషయాల్లో నేను మనిషిని ఎంత గౌరవిస్తానో చెడుని అంత ద్వేషిస్తాను. ఉమ్, తప్పును కూడా సహించను. ఎంతో మంది సస్పెండ్ కూడా చేసిన. ఉమ్, ఎంతటి వాడైనా సరే ఉమ్, నేను లెక్క చేయను. తప్పు అంటే తప్పే. ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు కానీ, ఎదుటి వాళ్ళకి నష్టం చేసేవాళ్ళు కానీ నాకు చాలా పరమ స్నేహం. ఉమ్, వాళ్ళ గురించి నేను అసలు దరిదాపు కూడా రానివ్వను కూడా. ఉమ్, అది నా క్యారెక్టర్. నేను తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు. పాలిటిక్స్లో ఉండి 26 సంవత్సరాలు ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఓట్లు వేసుకొని 2 రాష్ట్రాలతో క్యాబినెట్ మధ్యలో పనిచేసి అవును. అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, కబ్జాలు పెట్టలేదు, ఎవడి సొమ్ము రూపాయి తినలేదు. తప్పును సహించను. మంచి కోసం ఎంత వరకైనా వెళ్తా. ఉమ్, ఈ ప్రిన్సిపల్ తోటే ఉమ్. ఈ రోజు వరకు మరి ఎట్లా గెటాన్ అయ్యో ఆయన కనుక రాబోయే రోజులు కూడా ఇదే ఉంటుంది. ఓకే. మా ఫైనల్ క్వశ్చన్ సార్. జీవితంలో ఎన్నో అనుభవాలు, మంచి చెడులు, కష్ట సుఖాలు, నిజంగా ఏ తండ్రికి కూడా ఎదురు అవ్వద్దు అని కోరుకునే కొన్ని సంఘటనలు, అన్ని మేళవింపు మీకున్న అనుభవంలో ఎన్నో చూసినారు. మీ ముందు తరం తరం ఇట్లా మారుకుంటూ వచ్చింది, జనరేషన్స్ కూడా మారుకుంటూ వచ్చింది. మొత్తం ఈ ఎపిసోడ్ వ్యాప్తంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఏ మైండ్ సెట్ తోటి ప్రశాంతంగా ఉండాలంటే ఏ మైండ్ సెట్ తోనుంటే కరెక్ట్ సార్? ముఖ్యంగా నటీనటులు. పాలిటిక్స్ అనేవి పాలిటిక్స్ లో ఉంటాయి, మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా ఉంటాయి. మీలాంటి అనుభవజ్ఞుల దగ్గర ఒక మెసేజ్ తీసుకోవాలని నాలాంటి వ్యక్తులు అనుకుంటే ఏ మైండ్ సెట్ తోని ఉంటే మనం ప్రశాంతంగా బ్రతకగలం సార్? ఏమోనండి, నాకు ఇంతవరకు అలాంటి ఆలోచన రాలేదు. ఒకటి, అలాంటి ఆలోచించే టైం కూడా నాకు రాలేదు. 2, మూడవది చెప్పాలని అంటే నేను రేపటి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఈరోజు రేపటి గురించి అసలు ఆ టాపికే రానివ్వను. ఎవరన్నా అడిగితే కూడా రేపటిది నేను ఆలోచించను. ఈరోజు అడుగు చెప్తా. మళ్ళీ రేపు నిన్నటిది ఆలోచించను. కనుక ఒక పాట ఉంది, ఎంత మంచి పాట అది. తలచినదే జరిగినదా దైవం ఇందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ పాటను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నేను. ఓకే. మీకు ఇష్టమైన పాట? ఆ, ఘంటసాల గారు ఎంత బాగా పాడారు ఆ పాట. కనుక నిన్నటిది తలంచుకొని ఇప్పుడు బాధపడటం వేస్ట్. నిన్నటి పేజీ మళ్ళీ రాదు ముందుకి. ఇట్లా అన్నాం కదా, అయిపోయింది అది. ఇంకొక పేజీ తీయాలి కొత్తది. ఈ రోజు వరకే, రేపటిది ఇక్కడ ఉంది. ఇది టుంచి దీని గురించి ఆలోచించడం వేస్ట్. కనుక చేతులు ఏ పేజీని అయితే తిప్పినామో దీని వరకే, తర్వాత అటు పడేయాలి. అలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. నన్ను కరెక్ట్ సార్, బాగా చెప్తున్నారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఈరోజు చాలా ఇంటర్వ్యూస్ అయినాయి, 2-3 సినిమాలకు సంబంధించి సైన్స్ వచ్చినారు. అయినా ఈ మాత్రం టైము మా ఛానల్ కోసం. ఇంటికి పోయి కోటగారి భార్య గారు చనిపోయారు. అవును సార్. వాళ్ళ ఇంటికి పోయేసరికి అందరూ బిడ్డలు, 2 బిడ్డలు, కోడలు అందరూ ఏడుస్తుంటే అక్కడ కూడా మళ్ళీ వాళ్ళందరూ నేనున్నా, అన్నయ్య తమ్ముడిని, ఏమున్నా నేనున్నానని 2 మాటలు చెప్పి వచ్చాను. తర్వాత ఒకతను డైమండ్ బిజినెస్ పెట్టారు. పోయి అక్కడికి పోయి కూడా పోయి వాళ్ళు అన్ని చూసి అభినందించి వచ్చాను. అలా నడుస్తుంటే అంతే. 10 మంది కోసం బ్రతకాలండి. ప్లస్ మనిషి పుడతాడు, బ్రతుకుతాడు, చస్తాడు. మనిషి పుట్టేదే చచ్చటానికి కదా. పుట్టుట, జీవించుట, గిట్టుట కదా. కానీ నేనంటాను మనిషి ఇది కాదు బతుకుడు. మనిషి చనిపోయిన తర్వాత బ్రతకాలి. అది మనిషి బ్రతకాలి. పలానా ఆడరా మనగాడు అట్ట బతకాలరా మనిషిని అనిపించుకుంటాడు. చూసారా, వాడు మనిషిగా బతికినట్టు లెక్క. పలానోడా ఏదో అమ్మ దరిద్రమైందిరా
ఉమ్. అనుకున్నారు అనుకోండి, మనిషి జన్మ ఎత్తటం వేస్ట్. ఉమ్. ఈ మనిషి జన్మను దుర్వినియోగం చేసుకున్నట్టు. ఎందుకంటే అంతే. మనిషి జన్మ చాలా పవిత్రమైంది అంటారు. నేను అట్లా ఆలోచించు. ఉమ్. ఏది కరెక్టో ఏది రంగో నాకు తెలియదు. ఉమ్. నాకు తోచింది నేను చెప్పాను అంతవరకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ.